జాగ్రత్తగా దేవుని మాటను అర్పించవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తాను తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన ఇంట చేర్చుకొనేను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా పనులకు తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభావ విశదీకరించుకుండగా నన్ను మరుగుపరచండి. ఏదైనా నన్ను బయలుపరచగలరు. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27లో అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన ప్రియమైన శిష్యుడి దగ్గర మరి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నారు. సిలువ మీద ఉండి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆయనతో తిరిగిన శిష్యులందరూ కూడా మరి ఒక్కరు కూడా అక్కడ లేరు. అందరూ కూడా పారిపోయారు, భయపడి పారిపోయారు. ఒక్క యోహాను మాత్రమే తన తల్లి ప్రక్కన నిలబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు చూస్తూ ఉన్నాడు. కింద చూస్తూ ఉన్నప్పుడు తన తల్లి కనపడింది. తల్లి కనపడినప్పుడు మరి యేసు ప్రభు వారు మరి ఆ చివరి గడియలు, ఆ చివరి మరి ఆ టైంలో తల్లిని మరి ఒంటరిగా వదలటం ఆయనకి ఇష్టం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒక బాధ్యత, నవమాసాలు పెంచి కని మరి పోషించి మరి 33 సంవత్సరాలు మరి తల్లి యేసు ప్రభు వారిని దగ్గరుండి చూస్తుంది. అందుకని తల్లిని ఒంటరిగా వదిలిపెట్టే ఇష్టం లేక తన ప్రియమైన శిష్యుడు చెబుతూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతూ ఉన్నా, ఈ లోకం వదిలిపెడుతూ ఉన్నా, నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఇక నుంచి నీ కుమారుడు ఈయనే అని అప్పగిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మరి చూసినట్లయితే లూకా రాసిన సువార్తలో మనం కానీ చూసినట్లయితే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే 25వ వచనంలో యెరూషలేమునందు సమూయేలు అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో, దేవుని సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఉండాలో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒక సిమెయోను అనే ఒక పెద్దవాడు మనుషుడు ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన ఉంది, నేను చనిపోయే లోపల ఆ ప్రభువును నేను కళ్ళారా చూడాలి, నేను కళ్ళారా చూసి నేను చనిపోవాలి అని ఆయన ఆశపడి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆ రోజు దేవాలయానికి వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, మనము ఏ విధంగా మరి ఆ దేవాలయానికి వస్తూ ఉన్నాం. మరి షిమయోను పరిశుద్ధాత్మతో నిండుకొని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆ చిన్న బిడ్డని ఎత్తుకొని మరి వచ్చినప్పుడు చక్కగా ఆయన అంటూ ఉన్నాడు, మరి నా జీవితము ధన్యమైంది, నేను చనిపోకముందే నా ప్రభువు నేను చూశాను, నా ప్రభువు నేను కనిపెడుతూ ఉన్నాను, నా ఆశ నెరవేరింది అని చెప్పి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, మరియమ్మతోటి ఒక మాట అన్నాడు. 34వ వచనంలో అంటూ ఉన్నాడు,
సమయంలో వారిని చూసి దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవులను ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. అది బై బర్త్. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే యేసు ప్రభు వారికి మరి ఆ మరియమ్మకి తల్లికి చెప్పాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మా నువ్వు ఎంతో కాలం నువ్వు ఈ సుఖాన్ని, ఈ ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు. కొంతకాలం అయిన తర్వాత నీ హృదయంలో నీకు ఒక ఖడ్గం దూసుకొస్తుంది, అప్పుడు ఎంతో నువ్వు బాధపడతావు అని ఆయన ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభువుగా వయసు ఎంత? చిన్న పిల్లవాడు, మరి చిన్న బాలుడు. ఆ బాలుడు అప్పుడే మరి షిమియోను ప్రవచించాడు, ఈయన చనిపోతాడు, ఈయన చనిపోయినప్పుడు నువ్వు బాధపడతావు అని నా తల్లికి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన అయిపోయింది, అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి మరి వాళ్ళ గృహానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ 2వ అధ్యాయము, అదే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము మరి 51 వచనం మనం చూస్తే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానవంతును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చక్కగా అది అయిపోయింది. సుమియోను ప్రవచించాడు, అమ్మా కొంతకాలం వరకే ఈ సుఖం నీకు, కొంతకాలం వరకే నీకు ఆనందం, నీ బిడ్డ కొంతకాలం వరకే బ్రతుకుతాడు, నీ హృదయంలో ఒక భయంకరమైన శోధన రాబోతుందని ప్రవచించాడు. అయితే వెంటనే వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. ఆ యెరూషలేము దేవాలయంలో తిరిగి తన గృహానికి యేసు ప్రభువుని తీసుకొని ఆ బాలుడిని తీసుకొని వచ్చేసారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారికి యేసయ్య ఎట్లా ఉన్నాడు? యేసయ్య ఎలా ఉన్నాడు? లోబడి ఉన్నాడు. లోబడి. బిడ్డలు ఏ విధంగా ఉండాలో? తల్లిదండ్రికి లోబడి ఉండాలి. యేసు ప్రభు వారు మార్గం చూపించాడు మనకి. యేసు ప్రభు వారు ఏ మార్గం అయితే మనకు చూపిస్తున్నాడో, ఏ మార్గంలో అయితే నడిచాడో ఆ మార్గంలోనే మనము నడవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య లోబడి తల్లి తండ్రికి లోబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన తల్లి సంగతులన్నిటినీ హృదయంలో భద్రపరుచుతుంది. షిమియోను ప్రవచనం ఏంటి ఈ విధంగా ప్రవచించాడు, ఏంటి ఈ విధంగా నా కష్టము, ఏంటి ఈ విధంగా శోధన అని అవన్నీ కూడా మనసులో ఆయన భద్రం చేసుకుంటూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భద్రం చేసుకొని మరి అలాగే ఉన్నప్పుడు ఆయన యేసు ప్రభు వారు చాలా చక్కగా ఆయన జ్ఞానమందు, వయస్సందు, దేవుని దయందు, మనుషుల దయందు 33.5 సంవత్సరాలు మరి ఆయన మరి వర్ధిల్లినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్న తర్వాత, దేవుని ఆలోచనలో మనం నడుస్తూ ఉన్న తర్వాత మనం కూడా తల్లిదండ్రికి విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రికి లోబడి ఉండాలి. యేసు ప్రభు అంతటి గొప్ప అయితే తల్లిదండ్రికి లోబడి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా 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 ఆయన 33 సంవత్సరాలు మన తల్లి దగ్గర మరి పెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆ 30వ సంవత్సరం వరకు కూడా తల్లి దగ్గర ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఆయన విస్తారంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని మాటలు చెబుతూ, అనేక మంది నశించుకోవచ్చున్న ఆత్మలను రక్షిస్తూ, అనేక మంది బిడ్డల వరకు ప్రార్థన చేస్తూ, అనేక మంది కుష్ఠరోగులను బాగు చేస్తూ,
అనేక మంది చనిపోయిన వారిని తిరిగి లేపుతూ అనేక రకాలుగా ఆయన సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పెరిగినటువంటి దేవుని బిడ్డగా అయితే ఆ యోహాను రాసిన సువార్తలో మనం చూసినట్టుగైతే యేసు ప్రభు వారు తన తల్లిని 4 సార్లు అమ్మా అని పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పెరిగినటువంటి దేవుని బిడ్డగా చక్కగా మనం చూసినట్టుగైతే మొట్టమొదటిగా 2వ యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో 1 యోహాను రాసిన సువార్త యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడినప్పుడు మరి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని చెప్పగా యేసయ్య అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయము ఇంకా రాలా, నా సమయము వస్తుంది, నా సమయం వచ్చినప్పుడు నేను ఆశీర్వదిస్తా, నా సమయం వచ్చినప్పుడు నేను దీవిస్తా, నా సమయం వచ్చినప్పుడు నిన్ను పైకి లేపుతా, నా సమయం వచ్చినప్పుడు నేను అద్భుతమైన కార్యాలు చేస్తానని తల్లితో మరి మొట్టమొదటిగా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి తనకి తగిన సమయంలో నీ కుటుంబంలో కావచ్చు, నీ కుటుంబంలో ఎలాంటి శోధన వచ్చినా సరే ఆయన తగిన సమయంలో మరి నిన్ను ఆయన లేవనెత్తేదానికి, నిన్ను బాగు చేసేదానికి దేవుడు సిద్ధంగా మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్తలో మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో ఒకసారి తన తల్లిని పిలుస్తూ అన్నాడు. రెండోసారి చూసినట్టుగైతే 4వ అధ్యాయం చూడండి, అదే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము. యేసు ఆమెతో అమ్మా నాకేమి పని. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య పిలుస్తా ఉన్నాడు. తల్లిని ఎంత గౌరవిస్తున్నాడంటే, తల్లి కొరకు ఎంత పాట పెడుతున్నాడంటే, తల్లి కొరకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడంటే, అమ్మా నాతో నీకేం పని అమ్మా, నా పని వేరు, నా కార్యము వేరు, నేను నడిచే బాట వేరు, నేను చేసే ఆలోచన వేరు, అవన్నీ కూడా నా తండ్రి చిత్త ప్రకారమే నేను చేస్తానని తల్లితో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవసారి చూసినట్టుగైతే 20వ అధ్యాయము, అదే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో మనం కానీ చూస్తే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 15వ వచనం, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోట బాధ అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము. చూడండి 3వసారి అమ్మా అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉంది. సమాధి దగ్గరికి వెళ్ళి అయ్యో సమాధిలో ఉన్న నా కుమారుడు ఏమైపోయాడు, సమాధిలో ఉన్న నా బిడ్డ ఏమైపోయాడో, సమాధిలో ఉన్న నా కుమారుని ఎవరో తీసుకుపోయారని ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, అమ్మా నేను చనిపోలేదు, నేను తిరిగి లేచాను, నేను సజీవుడినమ్మా అని తల్లితో చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో కూడా తల్లికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో యేసయ్య ఒక మాదిరి చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా ఈ 4వ సారి చూసినట్టుగైతే ఈ 4వసారి తల్లిని 19వ అధ్యాయము 26, 27లో మనం కానీ చూస్తే మన మూల వాక్యంలో ఆయన చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండ చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆపగిస్తూ ఉన్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, 4 సార్లు యోహాను రాసిన సువార్తలో తన తల్లిని ఆయన పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4వసారి ఈ చివరి గడియలో
చనిపోతాడు అని తెలిసిన తర్వాత, ఇంకా కొన్ని గంటలలో ఆయన చనిపోతాడని తెలిసిన తర్వాత కూడా ఆయన తల్లిని పిలుస్తూ ఉన్నాడు. తల్లికి ఒక మంచి కుమారుడుగా ఆయన నిరూపించుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లితో ఆ విధంగానే ఉండాలి. మనం కూడా మన తల్లిని మరి ఆ విధంగానే చూసుకోవాలని ఒక మాదిరి, యేసు ప్రభువు ఏదైతే మాదిరి చూపించాడో ఆ మాదిరి ప్రకారం మనం కూడా నడవాలని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మరి ఆ చివరి గడియల్లో కూడా తల్లిని అప్పగిస్తూ ఉన్నాడు. తన సహోదరుడైన యోహోను, తన శిష్యుడైన యోహోనుకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మంచి దేవుడో చూడండి. మరి తల్లిని వదిలిపెట్టలే. ఆ చివరి రోజుల్లో, చివరి గడిలో కూడా తల్లిని విడిచిపెట్టకుండా ఆయన సహోదరుడికి అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తల్లి అని అక్కడ అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ అప్పగింతలు చాలా, ఈ పరిశుద్ధ బైబిల్లో చాలా ఉన్నాయి. మరి చూసినట్లయితే మరి మోషే జీవితంలో మనం కానీ చూస్తే, మోషే తన చివరి దినాల్లో తర్వాత యెహోషువను పిలిచి ఆయన పరిచర్యను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ కాలం అయిపోయిన తర్వాత కాలేబుని పిలిచి ఆయన అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా దినాలలో, ఏలియా టైం అయిపోవచ్చిన సమయంలో ఎలీషాకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే పౌలు తన కుమారుడైన తిమోతిని ఏ విధంగా తయారు చేశాడో, ఏ విధంగా మరి ముందుకు నడిపించాడో మరి మనం చూసాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని చక్కగా ఆ చివరి మరి ఆ గడియలలో కూడా యేసు ప్రభు వారు చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని 17వ మరి వచనంలో 17వ అధ్యాయంలో మనం కానీ చూస్తే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి చూడండి, ఆ 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చివరి మరి ఆ లాస్ట్ మరి ఆ గడియలలో లాస్ట్గా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, తండ్రి నువ్వు ఏదైతే చేయమన్నావో, ఏదైతే నువ్వు నాకు పని అప్పగించావో ఆ పనిని నేను నెరవేర్చాను ప్రభువా. నేనన్నీ కూడా నెరవేర్చి నేను నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను అని దేవుడు చివరి మాటలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మనకు అప్పగించిన పనిని మనం కూడా దేవుడి చిత్తానుసారంగా నెరవేర్చగలిగితే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువు చనిపోయి తిరిగి 3వ దినాన లేచి ఆయన పరలోకానికి వెళ్ళి ఆ పరలోకంలో గొప్ప మరి ఆ దేవుడిగా ఆయన ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, ఎందుకంటే తండ్రి చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆయన మరి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి యేసు ప్రభువు వారు అంటా ఉన్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను చక్కగా సంపూర్ణంగా ఈ లోకంలో ఏది కూడా నేను పొదుపు లేకుండా అప్పగించేస్తున్న ప్రభువా, నేను చేశాను, నన్ను నీ మహిమలో నన్ను చేర్చుకో అని తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మన జీవితంలో కూడా తల్లిని ఏ విధంగా మరి తదనంతరము మరి శిష్యుడైన యోహానుకు అప్పగించాడు, అదేవిధంగా మనం కూడా మన దినాలలో దేవుడికి ఇష్టమైన వ్యక్తులుగా, ఇష్టమైన వారిగా, ఇష్టమైన పిల్లలుగా మనం ఉన్నట్టుగైతే దేవుడు చక్కగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను ఒక చక్కని ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంచుకుంటాడు. అందుకని అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. తండ్రి వద్ద ఏ విధమైన మహిమతో భూమి మీదకి వచ్చాడో, ఈ లోకములో ఆయన జీవించి, ఈ లోకములో పుట్టి, ఈ లోకములో దేవుణ్ణి మహిమపరిచిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా అదే మహిమను
యేసు ప్రభు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అయితే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని కానీ మనం కానీ చేస్తే, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని కానీ మనం నెరవేర్చితే, దేవుడు చెప్పిన పనితో మనం ముందుకు సాగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఈ గొప్ప ఆశీర్వాదానికి నిన్ను పాత్రలుగా చేస్తాడని మరి ఈ చిన్న మరి 3వ మాటను తండ్రి ఏ విధంగా తన తల్లిని మరి యోహాను అప్పగించాడో అదేవిధంగా మనం కూడా మన పరిచర్య, మన జీవితము, మన ఆలోచన తండ్రి ఏ విధంగా చెప్పినట్టు ఆ విధంగా చేయగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన బహుమానం ఆయన ఈ లోకంలో మరి బ్రతికినంతకాలం కూడా తండ్రిని మహిమపరచాడు కనుక అదే మహిమ దేవుడు తన కుమారుడికి ఇస్తూ ఉన్నాడు. అలాంటి మహిమను మనం కూడా ఇస్తాడు. అలాంటి మహిమ కొరకు మనం కూడా ఈ లోకంలో దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా నెరవేరుస్తూ ముందుకు సాగాలని మీకు మనవి చేస్తూ ఈ చిన్న మాటల్లో దేవుడు దీవించిన గాక.